హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో కీమా కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని కలిపేసుకొని కీమాను కూడా వేసేసుకోవాలి. కీమా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం పొడి వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఆయిల్లోనే ఉడికించుకోవాలి. మూత తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు వాటర్ని పోసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే మటన్ కీమా కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.